హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ గ్యాప్ డౌన్ తోటి 24,633 దగ్గర ఓపెన్ అయితే ఫైనల్గా క్లోజింగ్ కూడా జస్ట్ ఒక 10 పాయింట్స్ బిలో వచ్చి 24,620 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు ఈ రెండింటిని కామన్గా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ రెండింటిని 24,620 అరౌండే తీసుకుందాం. 24,620 ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 24,600 అబోనే మార్కెట్ ఉంటుంది అని. ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో 24,500, ఈ 400 పాయింట్స్ రేంజ్లో ఈ వీక్లో మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేసాం. అయితే లాస్ట్ 2 డేస్ కూడా 24,600 అబోనే మార్కెట్ క్లోజ్ అవుతూ వస్తుంది. బట్ రెండు కూడా రెడ్ క్యాండిల్సే ఫామ్ అయ్యాయి. ఇంట్రాడే లో అండ్ హై చూద్దాం. ఇంట్రాడే లో వచ్చేసి 24,580. సో దీన్ని ఇలా లాంగ్ బ్యాక్ ఎక్స్టెండ్ చేసుకుంటే ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ వచ్చిందో 24,500 అబో, సో ఆ టైంలో మనకి ఇక్కడ యాక్ట్ చేసిన రెసిస్టెన్స్ ఇక్కడ సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది 24,580. ఇది ఇంట్రాడే లో. అండ్ ఇంట్రాడే హై చూసుకుంటే 24,705. 24,705 intraday high. From high and lows the total range is 125 points క్రియేట్ చేస్తే ఇట్స్ అరౌండ్ 100 పాయింట్సే కాబట్టి చాలా స్మాలర్ రేంజ్. మనకి ఫ్రైడే రోజు స్మాలర్ రేంజే క్రియేట్ చేసింది, ఈ రోజు కూడా స్మాలర్ రేంజే క్రియేట్ చేసింది. అండ్ ఇంకా మనం చూసుకుంటే ఇన్ డీటెయిల్గా ఎప్పుడైతే థర్స్డే రోజు పెద్ద మూమెంటం వచ్చిందో దానికి ఇన్సైడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతూనే వస్తున్నాయి. చూద్దాం. మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని టెస్ట్ చేస్తున్నా మనకి 24,500 వరకు మార్కెట్ ఫాలో అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో హ్యూజ్ రేంజ్ అయితే 24,500 నుంచి ఇప్పుడు మార్కెట్ కొద్దిగా వీక్గా ఉండి స్టెబిలైజ్ అవుతూ ఉంటే 24,850 ఈ ఏరియా అనేది నెక్స్ట్ హాల్ట్ అనమాట. సో 24,800 తీసుకుందాం. 24,800 నుంచి 25,000 అప్పర్ సెట్. ఈ 200 పాయింట్స్ రేంజ్ ఒక చెక్ పాయింట్ లాగా తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఒక ఇంట్రాడే క్లోజింగ్ 24,800 అబోవ్ క్లోజ్ అవుతుందో అప్పుడు అట్లీస్ట్ ఒక ఇంట్రాడే క్యాండిల్ ఈ లెవెల్లో ఉండాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇన్ డీటెయిల్ దీన్ని మనం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇన్ డీటెయిల్ చూసుకున్నప్పుడు మార్కెట్ ఎగ్జాక్ట్గా ఓపెన్ అయింది 24,600కి దగ్గరలో. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ లో చూసుకుంటే 24,620 వరకే ఉంది. మనం యాక్చువల్గా 24,600 ఈ లెవెల్ దగ్గర మార్కెట్ని ఒక సపోర్ట్ ఏరియా లాగా గమనించాం. లాస్ట్ ఫ్రైడే రోజు అనాలిసిస్ వీడియోలో కూడా 24,600నే మనం ఒక పారామీటర్గా తీసుకొని దీని అబోవ్ ఉంటున్నంత వరకు మనం పాజిటివ్గానే మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకున్నాం. ఇక్కడ ఓపెనింగ్తో ఫస్ట్ క్యాండిల్లో వొలటాలిటీ తోటి 24,700ని హిట్ చేసిన ఆ తర్వాత మార్కెట్ కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్లోనే ఉండడం ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈ హై నుంచి మార్కెట్ ఫాల్ అవుతూ 24,600 వరకు వెళ్ళడం అండ్ మల్టిపుల్ టైమ్స్ ఈ 24,600 సపోర్ట్ని రిటెస్ట్ చేసి ఫైనల్గా ఎలా మార్కెట్ ఫాల్ అయిందో అలా ఈ లెవెల్ 24,700కి నియర్ బై రావడం. సో ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ని మనం చూస్తూ ఫైనల్ క్లోజింగ్ కూడా ఈ 24,620 దగ్గరే వచ్చింది. సో రేపు నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్. సో 24,600 నుంచి ఈ ఫ్లాట్గా ఓపెన్ అయినా ఇక్కడ నుంచి 24,700 అరౌండ్ మార్కెట్ క్లోజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదు ఒకవేళ ఈ వీక్నెస్ ఈ బ్యారియర్ని క్రాస్ చేస్తే లోయర్ సెట్ 24,500 కూడా మనకి ఒక మంచి సపోర్ట్ అనుకోవచ్చు. సో ఈ స్మాలర్ రేంజ్లో కన్సోలిడేట్ అవుతుంది అనేది మన అసంప్షన్. సో డౌన్ సైడ్ వస్తుంటే ఇక్కడ స్మాలర్ కన్సోలిడేషన్, బట్ అప్ సైడ్ వస్తుంటే 24,700 ఒక ఇంట్రాడే క్లోజింగ్ గ్రీన్ క్యాండిల్ తోటి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఎగ్జాక్ట్గా మనం ఒక 2 లెవెల్స్ని డ్రా చేసి పెట్టుకున్నాం. ఓకే, ఇంట్రాడే లెవెల్లో హై లోస్ అవుట్ సైడ్ వచ్చినా కానీ మనం బాడీ పరంగా ఈ లెవెల్స్ని గమనిస్తున్నామని మాట్లాడుకున్నాం. 53,750 ఉంది అప్పర్ సైడ్ అండ్ లోవర్ సైడ్ 53,350 ఉంది. సో మనం ఆల్రెడీ డ్రా చేసుకొని పెట్టుకున్న లెవెల్స్ ఇవి. సో ఈ లెవెల్స్లోనే మార్కెట్ సస్టైన్ అవుతుంది ఖచ్చితంగా అని మాట్లాడుకుంటే అదే రెస్పెక్ట్ చేసింది ఈరోజు కూడా. సో ఇంట్రాడే ఓపెనింగ్ వచ్చేసి 53,380, లోవర్ సైడ్ సపోర్ట్ లెవెల్కి చాలా దగ్గరలో ఓపెన్ అయింది 53,380, అంటే జస్ట్ 30 పాయింట్స్ అప్. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ కూడా జస్ట్ ఒక 20 పాయింట్స్ 20 to 30 పాయింట్స్ అబోవ్నే 53,000
407 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. చాలా స్మాలర్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ లెవెల్లో ఓపెన్ అయినా లోయర్ సైడ్ వెంటనే ఇంట్రాడేలో చూసుకుంటే 53,326 ఈ లెవెల్ని హిట్ చేసి టాప్ లెవెల్లో 53,800 నియర్ బై వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఇంత హై వెళ్ళినా మార్కెట్ పెద్దగా సస్టైన్ చేయలేదు. నిఫ్టీ 50లో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్కడైతే ఓపెన్ అయిందో దానికి దగ్గరలోనే క్లోజ్ అయింది. ఒక గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అయినా దీన్ని మనం స్ట్రాంగ్గా చూసేటట్టు లేదు. బికాస్ లోయర్ లెవెల్ సపోర్ట్ దగ్గర చాలా దగ్గరలో క్లోజ్ అయింది కాబట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఈ లెవెల్ కొలాప్స్ అవుతుంది అంటే 53,000 వరకు మార్కెట్ మళ్ళీ కరెక్ట్ అవుతుంది అనేది మన ప్రిడిక్షన్. సో లోవర్ సైడ్ 53,000ని మార్కెట్ రెస్పెక్ట్ చేస్తూ ఈ లెవెల్ని టెస్ట్ చేయడానికి రిటర్న్ వస్తుంది అనేది మన వ్యూ. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో మార్కెట్ ఓపెనింగే ఇక్కడ చూస్తే 53,350కి చాలా దగ్గరలో సింగిల్ క్యాండిల్లో హై రీచ్ అవ్వడం ఇట్స్ నియర్ టు 53,670 అరౌండ్ ఉంది. సో అలా ఈ క్యాండిల్లోనే హ్యూజ్ వోల్టాలిటీ ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ లో అండ్ హైస్ చూస్తే మనకి ఆల్మోస్ట్ ఒక 250 పాయింట్స్ దాకా మూమెంట్ ఫస్ట్ క్యాండిల్లోనే వచ్చింది. సో అలా రేంజ్ బౌండ్ మార్కెట్ని ఇక్కడే మనం గమనించవచ్చు. ఫస్ట్ క్యాండిల్కి టిల్ 11 o'clock వరకు కూడా అన్నీ కూడా ఇన్సైడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతూనే వచ్చాయి. ఎప్పుడైతే టాప్ లెవెల్లో ఇన్సైడ్ క్యాండిల్ బస్ట్ అవుట్ వచ్చినా సో అప్పర్ లెవెల్లో 53,750 ఒక స్ట్రాంగర్ రెసిస్టెన్స్ లాగా కూర్చొని ఉంది. సో అలా ప్రతి క్యాండిల్ 3 క్యాండిల్స్ కన్సిక్యూటివ్గా 53,750ని రెసిస్టెన్స్ లాగా డిక్లేర్ చేశాక ఇక్కడ నుంచి మార్కెట్ స్లోగా కరెక్ట్ అవుతూ ఇక్కడ 2 లెవెల్స్లో 53,600 దగ్గరే కదా మార్కెట్ కొద్దిగా టైం తీసుకుంది. సో అలా ఈ లెవెల్ దగ్గర హాల్ట్ ఒక చెక్ పాయింట్ లాగా మార్కెట్ క్రియేట్ చేసుకుంది. 1 2 3 4 5 6 7 సో మోర్ దెన్ 1.5 hour పాటు ఈ లెవెల్లో టైం స్పెండ్ చేసి ఆ తర్వాత మాత్రమే ఇక్కడ బ్రేక్ అయ్యి 53,400 నియర్ బై మార్కెట్ క్లోజ్ అయింది. సో ఈ క్లోజింగ్ బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఈ 400 ఈ టాప్ లెవెల్లో ఉన్న 400 పాయింట్స్ రేంజ్లోనైనా మార్కెట్ ఉండాలి. లేదు ఈ లెవెల్ కరెక్ట్ అవుతుంది అంటే 53,350. సో ఇక్కడ క్లోజింగ్ నుంచి గమనించినప్పుడు మనం 53,000 లెవెల్ ఈ రౌండ్ ఆఫ్ ఫిగర్ని మళ్ళీ రిటెస్ట్ చేయడానికి వస్తుందని తీసుకోవచ్చు. ఇది స్ట్రాంగర్ సపోర్ట్ డౌన్ సైడ్ ఉంది. సో ఫస్ట్ ఇనిషియల్ సపోర్ట్ అయితే ఇది 53,350. సో 2 కేసెస్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రేపటి మార్కెట్లో. చూద్దాం. రేపు నేను పర్సనల్గా ఎక్స్పెక్ట్ చేసేదైతే వీక్నెస్సే ఉంది అనుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ ఇదే రేంజ్ని ఫస్ట్ ప్రయారిటీగా చూస్తున్నాను, 53,400 బిలో 53,000 వరకు. సో ఒకవేళ మార్కెట్ మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనం ముందు నుంచి చూసుకుంటున్న లెవెల్స్ దగ్గర మార్కెట్ని చూడాల్సి వస్తుంది. సో దట్స్ అవర్ వ్యూ విత్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం మరి రేపటి మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs.